హాయ్ అండి. ఇప్పుడైతే నేను మోరీ అయితే వచ్చాను కాల్చిన జీడిపప్పు తీసుకోవడానికి. జీడిపప్పు ఎలా కాల్చుతారు ఏంటి అనేది మన ఛానల్లో అయితే వీడియో పెట్టానండి నేను ఇంతకుముందు. ఎలా అది బొగ్గుల మీద కాల్చడం అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంతకుముందు మన ఛానల్లో వీడియో అయితే ఫుల్గా పెట్టాను. ఆ వీడియో అయితే చూడండి, దీంట్లో ఇస్తాను ఎండ కార్డులోని, అది కూడా చూడండి. ఇదైతే మన కాల్చిన జీడిపిక్కలను అయితే ఇప్పుడు బద్దలు కొట్టి దాంట్లో ఉన్న గుండెని అయితే బయటకైతే తీస్తారో, అది ఎలా తీస్తారో ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇగో జీడి గింజలు వీటిని కాల్చి తెచ్చారన్నమాట. ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని బద్దలు కొడతారన్నమాట. ఇప్పుడు వీటిని అయితే చెక్కతో కొడతారు. ఈ జీడి గింజల్ని చెక్కతో కొడతారు. అది చాలా జాగ్రత్తగా అయితే కొట్టాలి. ఇది మొత్తం అంతా కూడా ఎండ వరకేనండి. ఇది కాల్చిన జీడిపప్పు ఎప్పుడైతే అటుకొచ్చి కాల్చడానికి తీసుకెళ్తారో అప్పటి నుంచి కూడా మొత్తం అంతా కడకంట కూడా ఎండ వరకే జరుగుతుంది. చూసారా, ఇది కొడుతున్నారు. అది చాలా టెక్నిక్ అయితే కొట్టాలి, చాలా జాగ్రత్తగా నీట్గా అయితే కొట్టాలి. ఇదంతా కూడా చూపిస్తాను చూడండి. ఎలా బద్దలు కొడతారో చూపిస్తాను. గుండె ఎలా తీస్తారనేది బద్దలు కొట్టి గుండె అయితే తీస్తారన్నమాట. కాల్చిన జీడి పిక్కలని బద్దలు కొట్టిన తర్వాత గుండె అయితే తీస్తారు. ఎలా తీస్తారని చూపిస్తాను చూడండి. చాలా టెక్నిక్ అయితే కొడతారన్నమాట. చాలాగా అంటే గట్టి కొట్టేమనుకోండి అది లోపల పగిలిపోతుంది. గుండు ఏదైతే ఉందో పగిలిపోతుంది అన్నమాట. గట్టి కొట్టకూడదు. అలాగే చాలా స్మూత్గా కొట్టాలి దాన్ని. చాలా టెక్నిక్ అయితే కొట్టాలి. అలా కొట్టి దాన్ని అయితే తీస్తారన్నమాట. ఆ గుండు పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే తీస్తారు. చూసారా ఎంత అలా కొడుతున్నారో. అవి తీసినప్పుడు గుచ్చుకుంటాయమ్మా చేతులకి. గుచ్చిపోతాయి. జీడి అది మహాప్రమాదం. చాలా కష్టం ఇదే పని. అలవాటైపోయి అంతే. చూసారా ఎలా టెక్నిక్గా అయితే తీస్తున్నారో జీడిగుండల్ని. అలా కొన్ని అయితే తీసేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని ముక్కలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్త. ఇదిగోమాట తీసింది రాపప్పు. ఇది మీకు జీడిపప్పు చూసారా ఇలాగ కూడా పంపుతున్నారు. అవి చాలా కాస్ట్ ఉంటున్నాయి అన్నమాట. అవి పప్పు మీకు రాపప్పు ఉంది కదా, ఇలాగా గుండు తీసినట్టు ఇలా కావాల్సినా కూడా నేను పంపుతాను. చూడొచ్చు మీకు. ఇదిగోండి పప్పు ఇలా కూడా పంపుతాను. ఇది తొక్కొలితే ఇది ఇలా అనుకుంటే చాలు వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, ఇది టెంపర్గా ఉంటుంది కదా, జస్ట్ అది గుండు ఇలా కూడా ఉంటుంది. మీకు ఇలాగా తొక్కతో కావాల్సినా కూడా నేను పంపుతాను మీకు. ఓకేనండి. మనం ఇప్పుడైతే పప్పు అయితే తీసుకుంటున్నాం. జీడిపప్పు అయితే చూసారా గలగలగలమని సౌండ్ అయితే వస్తుంది బాగా. ఇది మంచి టేస్ట్గా ఉంటుందండి పప్పు. మనం అలా ఉత్తిగా తినేయచ్చమాట. జీడిపప్పు మంచి చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి మనం బాయిల్డ్ పప్పు అమ్ముతున్నాం కదా, దానికి దీనికి అయితే టేస్ట్ అయితే తేడాగా ఉంటుంది. అదేంటంటే ఫ్యాక్టరీ మీద అయితే తీస్తారు బాయిల్ చేసి, ఇదేమో కాల్చుతారన్నమాట. ఇది పారు ఎక్కువ వస్తుంది. అంతా కూడా హ్యాండ్ వర్కే కదా. చూసారా పప్పు చాలా బాగుంటుందండి. మంచి చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దానికి దీనికి కాస్ట్ ఎక్కువ. కాల్చిన జీడిపప్పు, మోరీ జీడిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది జీడిపప్పు అండి. చూసారా ఎలా ఉందో. మంచి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తెచ్చిన జీడిపప్పు మనం తెచ్చిన తర్వాత జీడిపప్పు ప్యాకింగ్ అయితే చేసాను. ప్యాకింగ్ చేసేసి జీడిపప్పు అయితే పార్సిల్ అయితే చేస్తున్నాను. చూసారా జీడిపప్పు క్వాలిటీ అయితే అందుకే దగ్గరగా ఉండి కొంచెంసేపు చూపిస్తున్నానండి. పప్పు మీకు క్లియర్గా కనపడడం కోసం నేనైతే ఇలా పట్టుకుని అయితే చూపిస్తున్నాను. మీకు ఎవరికి సరే కావాల్సితే నా ఫోన్ నెంబర్ వచ్చి 9951704316 అండి. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కాల్చిన జీడిపప్పు, అలాగే బాయిల్డ్ జీడిపప్పు, అలాగే నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మీకు ఏం కావాల్సిన వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే పెట్టండి.
మీకు నువ్వుల నూనె ఇవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. మళ్ళీని మీకు చెప్తాను ఇవన్నీ కూడా. ఏం కావాల్సినా కూడా మీరు నాకైతే వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంతలు కూడా తీస్తామండి. ఇక్కడ నుంచి సంతలు కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను నేను. సంతలకైతే వెళ్దాం మానేసాం కదా, ఇప్పుడు నుంచి అయితే సంతలు అయితే మళ్ళీ చూపిస్తాను. ఇది మన నువ్వుల నూనె, ఇది వేరుశనగ నూనె, నువ్వుల నూనె, అలాగే కురుడి కొబ్బరి నూనె కూడా ఉంటుంది మన దగ్గర. ఇదిగో ఇది కురుడి కొబ్బరి నూనె. ఇవన్నీ కూడా మీకైతే క్లియర్గా అయితే చూడండి. జీడిపప్పు, ఇది కాల్చిన జీడిపప్పు, అలాగే బాయిల్డ్ జీడిపప్పు కూడా ఉంటుంది మన దగ్గర, ఫ్యాక్టరీ జీడిపప్పు, అది కూడా చూపిస్తాను. పప్పు అయితే మంచి క్వాలిటీ ఉంటుందండి. పప్పు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చు. అలాగే నువ్వుల నూనె కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. గార్నింగ్ మీద అయితే ఆడేస్తాను. ప్యూర్ మెట 100% మీకు అన్నీ కూడా జీడిపప్పు అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అండి ఇప్పుడైతే మనం జీడిపప్పు అయితే తేడం అయితే జరిగింది. ఇదేమో కాల్చిన జీడిపప్పు, ఇది కూడా. ఇదేమో బాయిల్డ్ ఫ్యాక్టరీ జీడిపప్పు. మన దగ్గర కాల్చిన జీడిపప్పు వచ్చి 950 రూపాయలు ఇది కిలో వచ్చి. ఇదైతే బాయిల్డ్ జీడిపప్పు వచ్చి 860 రూపాయలు కిలో వచ్చి. ఇప్పుడైతే ప్రజెంట్ రేట్లు ఇవి. మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి మన దగ్గర. అలాగే నువ్వుల నూనె ఉంటుంది. ఇది నువ్వుపప్పు నూనె గోని మీద ఆడిస్తాను నేను సొంతంగానే. కావాలంటే మన ఛానల్లోని రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లోని చూడొచ్చు మీరు. గోని మీద అయితే ఆడిస్తాను నువ్వుల నూనె. ఇది అయితే లీటర్ వచ్చి 500. అలాగే వేరుశనగ నూనె వచ్చి లీటర్ వచ్చి 400. ఇది కూడా గోని మీద ఆడిస్తాను అన్ని కూడా. ఇవైతే కురిడి కొబ్బరి నూనె, ఇది కురిడీలు అయితే కొట్టి ఆడిస్తాను. ఇది కూడా మనకి యూట్యూబ్లో ఉంటుంది, మీరు అది కూడా చూడొచ్చు. ఇది కురిడి కొబ్బరి నూనె వచ్చి లీటర్ వచ్చి 600. మీకు ప్యూర్ మాట. ఇది వంట కూడా చేసుకోవచ్చు, ఆయుర్వేదం ఇందులోనే వేసుకోవచ్చు మాట. ప్యూర్ ఇది 100%. ఇవన్నీ కూడా ప్యూరే నా దగ్గర. జీడిపప్పు కూడా నెంబర్ 1 మొత్తం అన్ని కూడా నెంబర్ 1. నెంబర్ 2 అయితే నేను చేయను, నెంబర్ 1 మాత్రమే పంపడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చు. మీకు జీడిపప్పు కావాల్సిన, ఇది బాయిల్ కావాల్సిన, ఫ్యాక్టరీ కాల్చింది కావాల్సిన, నువ్వుల నూనె కావాల్సిన, వేరుశెనగ నూనె కావాల్సిన, కొబ్బరి నూనె కావాల్సిన, ఏది కావాల్సిన కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9951704316. ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకైతే ప్రజెంట్ రేట్లు అయితే ఇవి అండి. ఇప్పుడైతే మనం విజయవాడకి అయితే 1 కేజీ కాల్చిన జీడిపప్పు, 3 లీటర్ల నువ్వుల నూనె, 1 లీటర్ వేరుశెనగ నూనె పార్సిల్ ఉంది. అది పార్సిల్ అయితే చేస్తాం. అలాగే మనం కేపీహెచ్పికి సూర్యనారాయణ గారికి 2 కేజీల కాల్చిన జీడిపప్పు కూడా పార్సిల్ అయితే చేస్తాం. అలాగే స్వర్ణలత గారికి హైదరాబాదు కేపీహెచ్పికి 2 కేజీల కాల్చిన జీడిపప్పు, అది కూడా పార్సిల్ అయితే చేస్తాం. 3 పార్సిల్ అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, ఇది కాల్చిన జీడిపప్పు. మనం అంతరించిపోతున్న సంతలు అయితే తీయటం అయితే స్టార్ట్ చేశానండి నేను. ఇంతకుముందు మా చిన్నతనంలో చూసిన సంతలు అయితే ఇప్పుడు లేవు. అవన్నీ కూడా పిల్లలందరికీ భావితరాలకి చూపించాలనే ఉద్దేశంతో నేను సంతలు అయితే స్టార్ట్ చేశాను. ఆ సంతలన్నీ కూడా తీసాను. మన కోనసీమలో ఉన్న సంతలన్నీ కూడా తీసాను. మన కోనసీమలో సంతలన్నీ కూడా అయిపోయినాయి. ఇంక వెస్ట్ గోదావరి అయితే తీయాలి. నేను ఈ సంతలు మన పిల్లల తరతరాలకి సూర్యనారాయణ గారికి అయితే కేపీహెచ్పికి అయితే 2 కేజీల కాల్చిన జీడిపప్పు అయితే రెడీ. 3 లీటర్లు నువ్వుల నూనె, 1 లీటరు వేరుశెనగ నూనె. మన పిల్లల తరతరాలకి మన పూర్వం ఇలా ఉండేవి అని తెలియడం కోసం నేను సంతలు అయితే స్టార్ట్ చేశాను. అది అలాగలాగా ఫిష్ మార్కెట్లు ఇలాగ అయిపోయింది. ఇప్పుడైతే నేను సంతలు అయితే చూపిస్తానండి. నేను మళ్ళీ సంతలో అన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. అంటే నేను ఓకేనండి. 4 లీటర్లు ఆయిల్ అయితే రెడీ. దీంట్లో నా ఫోన్ నెంబర్ అయితే పెడతానండి. ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది. 1 కేజీ కాల్చిన జీడిపప్పు శ్రీనివాస్ గారికి విజయవాడ. ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో సంతలో అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి
ప్రతి ఏరియాలోని సంతలు అయితే తీస్తాను అనమాట. మన ఇండియా వైజ్గా ఎక్కడ సంతలు ఉన్నా కూడా అన్నీ కూడా చూపిస్తాను మీకు. అక్కడ సంతలు తీయటం మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ పూర్వం ఇలా ఉండేవి మనకి అని, అంగళ్ళు ఎలా జరిగేవి అని తెలియడం కోసం. అలాగే ఇదివరకు ఫోన్లు అలాంటివి ఏమి లేవు కదా, సంతల్లో మాత్రమే పక్క ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు అందరూ కూడా సంతల్లో మాత్రమే కలుసుకునేవారు. కలుసుకుని అది ఒక జాతరలాగా ఉండేది అన్నమాట. సంత అంటే అక్కడ ఎప్పుడో దూరాన్ని ఉన్న వాళ్ళు కూడా వారం వారం వచ్చి కలుసుకుని, అక్క చెల్లెళ్ళు దూరాల్లో ఉంటారు కదా వేరే ఊర్లోని, వాళ్ళందరూ కూడా కుటుంబాలందరూ కూడా వచ్చి ఆ సంతలో కలుసుకునేవారు. శ్రీనివాస్ గారికి అయితే విజయవాడ పార్సిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్వర్ణలత గారికి అయితే పార్సిల్ అయితే చేయాలి. స్వర్ణలత గారికి అయితే కొకట్పల్లి జైంట్కి 2 కేజీలు కాల్చిన జీడిపప్పు కలుసుకుని కష్ట సుఖాలన్నీ చెప్పుకునేవారు అన్నమాట. అలా సంతలో ఉండేమాట మనకి. అవి మన ఉండగా ఈ ఫోన్లు ఈ టెక్నాలజీ అన్నీ రావడంతో అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ అది టెక్నాలజీ లేని ఏజెన్సీ ప్రాంతాల్లో నేను కొండమొదల, పోతవరం ఇలాంటి సంతలన్నీ కూడా తీసానండి. ఆ సంతల్లో అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఈ 2 మనం డిటిడిసికి అయితే ఇవ్వాలి. ఈ 2 కూడా, ఒకటి విజయవాడ, ఒకటి 2 హైదరాబాద్, ఒకటి కేపీహెచ్పి, ఒకటేమో కొకట్పల్లి. ఇదైతే విజయవాడ అయితే ఇవ్వాలి శ్రీనివాస్. ఈ 3 పార్సిల్లు, ఇదేమో ఆర్టీసీకి, ఈ 2 డిటిడిసి కొరియర్. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పొచ్చండి. మన దగ్గర అన్నీ కూడా నెంబర్ 1 ఉంటాయి. మీకు ఎవరికి కావాల్సిన కూడా నా ఫోన్ నెంబర్ అయితే చెప్పాను కదా, వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను రిప్లై అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే డిటిడిసి కొరియర్ వచ్చానండి. ఇది హైదరాబాద్ ఇవ్వడానికి, 2 కూడా హైదరాబాద్. మనం ఇప్పుడైతే విజయవాడ అయితే ఆర్టీసీ. ఆ ఏజెన్సీ సంతల్లో మొత్తం టెక్నాలజీ ఉండదు కదా, వాళ్ళందరూ కూడా సంత రోజునే కలుసుకుంటారు. అది సంత అనేది వాళ్ళకి ఒక జాతర అన్నమాట. జాతరలాగా ఉంటుంది. నిత్యావసర వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్న పండించినవి తెస్తారు, అమ్ముతారు, మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు. మన పూర్వకాలంలో మన తాతలు చెప్తారు కదా మనకి, అక్కడ సేమ్ ఇప్పుడు అలాగే జరుగుతుంది అన్నమాట. అక్కడ మన పూర్వకాలంలో మన తాతలు అలా చెప్పేవారు కదా, వస్తువులు ఇచ్చి వస్తు మార్పిడి ఉండేది అని. ఇప్పుడు ఆ ఏజెన్సీ సంతలో అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళ వస్తువులు అమ్ముకుంటారు, అక్కడ వాళ్ళ వస్తువులు వేరే కొనుక్కుంటారు అన్నమాట. అలాగే చుట్టాలు పట్టాలు వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటారు. నూరారా అందరినీ కూడా పలకరించుకుంటారు. వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటారు, మంచి చెడ్లు మాట్లాడుకుంటారు. చాలాసేపు సంత చేసుకుని స్పెండ్ చేస్తారన్నమాట. వాళ్ళతో మాట్లాడుకుంటా కౌగులు చెప్పుకుంటా ఉంటారన్నమాట వాళ్ళందరూ కూడా. అలాగే అక్కడ వచ్చిన అన్నీ కూడా చాలా సరదాగా ఉంటుంది అన్నమాట సంతలో. నేను ఆ సంతలన్నీ కూడా మీకు ఎండకార్డులో పెడతాను, ఈ డిస్క్రిప్షన్లోని ఎండకార్డులోని పెడతాను. ఈ ఏజెన్సీ సంతలు చూడండి. ఏజెన్సీ సంతలు చూస్తే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అన్నమాట. ఆ సంతలను చూస్తే